హలో మాస్టర్స్, వెల్కమ్ టు నాయుడు గారి ధ్యాన కుటుంబం. ఈ రోజు మన మహా అద్భుతమైన షో ద రియల్ హీరోస్ ఆఫ్ నాయుడు గారి ధ్యాన కుటుంబం. సో ముందుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన రియల్ యూనివర్సల్ హీరో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా నాయుడు గారి ధ్యాన కుటుంబం ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సో మన నాయుడు గారి ధ్యాన కుటుంబంలో ద రియల్ హీరో అయిన పవన్ గారిని ఈ రోజు మనం ఆహ్వానించుకుంటూ అసలు పవన్ గారి గురించి 2 మాటలు చెప్పి ఆ తర్వాత ఆయన్ని ఆహ్వానించుకుని ఆయన్ని మనం కొన్ని క్వశ్చన్స్ తో ఆయన గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం. సో నాయుడు గారి ధ్యాన కుటుంబంలో బ్రహ్మముహూర్త సమయంలో సరస్వతి వేదిక మీద గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఎంతో మంది ఆత్మలను ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన పవన్ గారంటే నాయుడు గారి ధ్యాన కుటుంబంలో తెలియని వారు ఎవ్వరూ ఉండరు. సో అలాంటి వ్యక్తిని మనం యూనివర్సల్ గా తెలియాలి అని అంటే అందరికీ తెలియటం కోసమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. సో వెల్కమ్ టు యూ పవన్ గారు. వెల్కమ్ సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు పవన్, నేను నెల్లూరులో ఉంటాను. నేను అద్భుతంగా ఈరోజు ఆనందంగా ఉన్నాను అంటే దానికి కారణం నా గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. వారికి ధర్మపత్ని స్వర్ణమాల తల్లికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ చిన్నతనం, మీ బాల్యం గురించి అండ్ మీరు అసలు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఈ ధ్యానంలోకి రావటానికి ఎవరు కారకులు, ఇవన్నీ మాకు కొంచెం తెలియజేస్తారా సార్? ఓకే మేడం. ఫస్ట్ నేను అసలు ధ్యానంలోకి రాకముందు నేనేం చేస్తున్నా అంటే, నేను చదువుకుంటూ నేను ఒక షాప్లో పనిచేస్తుండేవాడిని. 2009కి ముందు జరుగుతున్న ఈ విషయం చెప్తున్నా, జరిగిన విషయం. అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. మా షాప్ పక్కనే ధ్యానం సెంటర్ పెట్టారు. అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టున్నారు బయట, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఉచితంగా ధ్యానం నేర్పించబడును అనే ఫ్లెక్సీ చూసి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి 2009లో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి పోవడంతోనే నా లైఫ్ అంతా అద్భుతంగా మారిపోయింది. మై డియర్ గాడ్స్, ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చేసిన ధ్యానాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఆ అద్భుతమైన ధ్యానాన్ని అందించి ఎంతో మంది ఆనందంగా ఉన్నారు. దాంట్లో నేను ఒక్కడిని. ఈరోజు ఇంత అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాను అంటే ఆ ధ్యానం చేయడం వల్ల. నేను ధ్యానానికి ముందు నేను చాలా కష్టాలు పడ్డాను. ఎన్ని కష్టాలు పడ్డానంటే అన్ని కష్టాలు పడ్డాను. అంటే మేము అక్కడ వర్క్ చేస్తేనే మాకు భోజనం, వర్క్ చేస్తేనే ఈ బట్టలు, ఈ విధంగా చాలా కష్టాలు పడ్డాం. అలాంటిది ఒక్కసారిగా నా లైఫ్ పూర్తిగా మారింది అంటే ధ్యానం వల్లే మారిపోయిందండి. అంటే అక్కడ ఒక ఫ్లెక్సీ చూసే మీరు ధ్యానంలోకి రావటం జరిగిందా సార్? ఎస్ మేడం. ఆ ఫ్లెక్సీ అనేది లేకపోతే నాకు తెలియదు అసలు ధ్యానం గురించి. మా షాప్ పక్కనే ధ్యానం సెంటర్ పెట్టారు. ఆ ధ్యానం సెంటర్కి ఒక ఫ్లెక్సీ పెట్టారు, ఉచితంగా నేర్పించబడును అనే ఆ వర్డ్ చూసి వెళ్ళాను నేను అక్కడ. ఆ ఉచితం అనేది కానీ లేకపోతే నేను వెళ్ళుండేవాడిని కాదు. ఈరోజు అక్కడికి వెళ్ళడం వల్ల నా జీవితం అద్భుతంగా మారిపోయింది. ఆ ఉచితంగా అనేది దాన్ని చూసి నేను అక్కడికి వెళ్ళి అక్కడ పెంచిలయ్య గారు అనే మాస్టర్ని ఉంటే అతనితో మాట్లాడాను. అతను
నాకు ఫస్ట్ సిట్టింగే మెడిటేషన్ చెప్పారు. ధ్యానం నేర్పించారు. ధ్యానం నాకక్కడ 1 గంట చేశాను ఆ రోజు. 1 గంట ధ్యానం చేసిన తర్వాత ఆ బెంచ్‌లోనే మాస్టర్ అడిగారు, "ఎలా ఉంది మెడిటేషన్" అంటే, "అంతా ఆలోచనలొస్తున్నాయి. అసలు మెడిటేషన్ చేయలేకపోయాను. అసలెప్పుడు ఆలోచనలనేది కూడా తెలియట్లేదు. అసలు నాకు సంబంధించిన ఆలోచనలు కూడా తెలియట్లేదు. అసలు ఏంటనేది నాకర్థం కావట్లేదు. మెడిటేషన్ సరిగ్గా కుదరలేదు. కానీ మీరు ఓకే చెప్పందే కళ్ళు తెరవద్దన్నారు కాబట్టి నేను తెరిచాను" అని ఆయనకి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ధ్యానం చేసిన తర్వాత, 1 గంట ధ్యానంలో నుంచి వచ్చిన తర్వాత ఆయన అడిగారనమాట. "నీకేమన్నా సమస్యలున్నాయా?" అని అడిగారు. సమస్యలున్నాయని చెప్పాను. అనారోగ్యాలున్నాయా అని అడిగారు. అనారోగ్యాలున్నాయని చెప్పాను. ఆహ్, అవన్నీ మీరు 41 రోజు మెడిటేషన్ చేయండి. 41 రోజు ధ్యానం చేయడం వల్ల మీరు అద్భుతంగా ఆ 41 రోజుల్లో మీకన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పారు. నేను ఓకే. 41 రోజులు ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అంటే నా వయసెంతుందో అన్ని నిమిషాలు రోజుకి 2 సార్లు చేయమంటే, నా నేను రోజుకి 3 గంటలు అలా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అలా ధ్యానం చేయడం వల్ల నాకు ఆహ్, ఈ అనారోగ్యం అనేది తగ్గలేదనమాట. అది ఇంకా ఎక్కువయింది. నేను ఆ సార్‌ని అడిగాను. "సార్ 10 రోజులయింది ఇప్పటికి. నేను మెడిటేషన్ మీ వయసెంతుందో అన్ని నిమిషాలు చేయమంటే, నేనింకా ఎక్కువ సేపు చేశాను. కానీ నాకు అనారోగ్యం అయితే ఇంకా క్లియర్ కాలేదు సార్" అంటే, ఆ సార్ ఏం చెప్పారంటే, "41 రోజులు చెయ్యి నీకంతా బాగుంటది" అన్నారు. సరే 20 రోజులు చేశాను. 20 రోజులు చేసినా కూడా నాకు అలానే ఉంది. తర్వాత 30 రోజులు చేశాను. 30 రోజులు చేసిన తర్వాత కూడా నాకు అలానే ఉంది. తర్వాత 40 రోజులు అయిపోయింది. 41 రోజు ఆ సార్‌కి చెప్పాను. "సార్ నాకు ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. నేనిప్పుడు చాలా బాగున్నాను సార్. నాకు ఆనందంగా ఉంది సార్. 41 రోజులు ధ్యానం చేయడం వల్ల నా లోపల ఉన్న అనారోగ్యాలు పోగొట్టుకొని నేను ఆనందంగా, అద్భుతంగా, హ్యాపీగా జీవిస్తున్నాను సార్" అని ఆ సార్‌కి చెప్తే ఆ సార్ చాలా ఆనందపడ్డారు. పెంచలే అనే మాస్టర్. తర్వాత వారు అడిగారనమాట. వారు వాళ్ళు నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఏం బాధ్యత అంటే, "నువ్వు పక్కనే షాప్‌లో పనిచేస్తున్నావు కదా! ఆ షాప్‌లోనే ఉన్నావు కదా! ఆహ్, రోజు మెడిటేషన్ సెంటరు టైమ్ టు టైము ఆహ్, ఓపెన్ చేసి, క్లోజ్ చేస్తావా?" అన్నారు. "అలాగే సార్" అని చెప్పాను. నిజంగా మై డియర్ గాడ్స్ నేనక్కడ ఎంత అద్భుతంగా, ఎంత ఇష్టంతో, ప్రేమతో అక్కడ ఆ వర్క్‌ని నేను ఎంచుకున్నాను. హ్మ్. నేను ఆ బాధ్యతను నేనెంచుకుంటే, నా బాధ్యత ఆ భగవంతుడు తీసుకొని పూర్తిగా మార్చేసాడు నన్ను. టైమ్ టు టైమ్ నేను అక్కడ ఆ సెంటర్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఇది జరిగింది. అక్కడ ఎంతోమంది మాస్టర్స్ వచ్చేవాళ్ళు మై డియర్ గాడ్స్. ఎంతోమంది మాస్టర్స్ వచ్చేవాళ్ళు అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి. అందులో ఒక మాస్టరొచ్చి ఒకాయన ఒక మాస్టరు నాకొక సలహా ఇచ్చారు. ఆహ్, ఏం సలహా ఇచ్చారంటే, "నువ్వు అన్ని సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నావు కదా! నీకు ఒక హెల్ప్ చేస్తాను. సొంత వ్యాపారం చేసుకుంటావా?" అని అక్కడ ఉన్న ఆ మాస్టర్ నాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాస్టర్ ఆ మాట అన్నాడో, నేను చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే, నాకు నా లైఫ్‌లో ఎవరు ఆ మాట అనలేదు. "నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు సొంత వ్యాపారం చేసుకో. నువ్వు అద్భుతంగా, ఆనందంగా, హ్యాపీగా ఇంకా ధ్యానం చేసి అద్భుతంగా జీవిస్తావని" ఆ మాస్టర్ గారు నాకు చెప్పడం వల్ల అద్భుతంగా నేను ఆయన చెప్పిన ఒక 1 మంత్‌కే ఆ షాప్‌లో నుంచి బయటకొచ్చేయడం. ఆ! నేను సొంతంగా వ్యాపారం చేయడం. నేనెంతో అద్భుతంగా, ఆనందంగా జీవిస్తూ నా పని ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్ చేశాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే భగవంతునికి ఇష్టమైన పని మనం ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు మనకివ్వాల్సినటువన్నీ ఖచ్చితంగా ఇస్తాడు. చెయ్యవలసింది చేస్తేనే పొందవలసింది పొందుతాం. చేయవలసింది చేయకుండా పొందవలసింది పొందలేము. చేయవలసింది ధ్యానము, పొందవలసింది ఆత్మజ్ఞానం. చేయవలసింది సేవ, పొందవలసింది అద్భుతమైన, ఆనందకరమైన ఉత్సాహం అనేది ధ్యానం ద్వారా ఎలా వస్తది? మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నడవడిక అన్నీ అద్భుతంగా ఒక సేవ ద్వారా అన్నీ మార్చుకోవచ్చు మై డియర్ గాడ్స్. అలాగా నా లైఫ్ జర్నీ ఇలా జరుగుతా ఉంది. ఒకప్పుడు ధ్యానం చేయకముందు నాకన్నీ కష్టాలే అనుకునేవాడిని. ఈరోజు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ కష్టాల్ని ఒక గేమ్‌లాగా, ఒక ఆటలాగా చూస్తూ, ఆ ఆటని ఒక అద్భుతంగా ఆడుతూ ఈరోజు ఆనందంగా జీవిస్తున్నానంటే
ఓన్లీ మెడిటేషన్. మెడిటేషన్ అనేది ఈ మైండ్ని అద్భుతంగా తయారు చేస్తుంది. వ్యాయామం అంటే యోగా శరీరానికి ఎంత అవసరమో ధ్యానం అనేది మనసుకి అంతే అవసరం. సో ఈ విధంగా నేను అద్భుతంగా నా లైఫ్ జర్నీ ఇలా జరుగుతా ఉంది మేడం. అది ఓకే. థ్యాంక్ యూ సార్. అలా మీరు ఫ్లెక్సీని చూసి ఉచితంగా నేర్పించబడును అనే విషయాన్ని చూసి ధ్యానంలోకి వచ్చి ఎంతో జ్ఞానం పొంది ముందు సేవ అన్నారు. అది చాలా చాలా బాగుంది. సో సేవ చేస్తూ మనం ఇతరులకి చేస్తేనే మనకి అది పొందుతుంది అని చెప్తున్నారు. సో చాలా Yes. బాగుంది సార్. సార్ ఇంకా మరి మనం పిఎస్ సిస్టంలో ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి అని వింటాం కదా. సో Yeah. మీరు ఎంచుకున్న జ్ఞానం ఏంటిది? సో దాంట్లో మీరు ఎలా ముందుకు వెళ్ళగలిగారు? సో ఆ Okay. విషయాల గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన క్వశ్చన్ ఇది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో వింగ్స్ ఉన్నాయి. రామ్తా అంటారు, డిఎన్ఏ అంటారు, సేత్ అంటారు. రకరకాల జ్ఞానాలు అద్భుతంగా చాలామంది మాస్టర్స్ చెప్తూ దాంట్లో ఉన్నారు. కానీ నాకిక్కడ ఏం జరిగిందంటే మై డియర్ గాడ్స్, నేను 2009లో ధ్యానానికి రాగానే 2009 నవంబర్లో వచ్చాను. 2010లో మాకు గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో సేతు విజ్ఞానం 3 రోజులు వర్క్షాప్ చేయడం జరిగింది. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే నేను ఇక్కడ మెడిటేషన్ చేయడం నేర్చుకున్నానో, సేవలో నేనున్నానో, ఒక ఆర్గనైజింగ్ టీమ్‌లో నన్నేసేశారు. అంటే 2010లో ఇక్కడ మేము ఒక ఆర్గనైజ్ చేశాం. సేతు విజ్ఞానం అనే 3 డేస్ వర్క్షాప్‌ని నేను, పెంచలయ్య గారు, వీరప్రసాద్ గారు, ఒక నలుగురు, ఐదుగురు మాస్టర్స్ రామకృష్ణ గారు, గుప్తా గారు వీళ్ళందరం కలిసి మేమక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు నేను ఆ నెల్లూరులోనే సేతు సార్ ఇదంతా? యెస్ మేడం. నెల్లూరు దగ్గరే. నెల్లూరు దగ్గరే ఒక ఆశ్రమం ఉంది. గొలగమూడి వెంకయ్య స్వామి అనే ఆశ్రమం. ఆ ఆశ్రమంలోనే పెట్టడం జరిగింది. అక్కడ, అక్కడ ఏం జరిగిందంటే, నా పనులు నేను చూసుకుంటూ, అక్కడ 3 రోజులు నేను సేతు విజ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. సేతు విజ్ఞానం నాకు అద్భుతంగా నా లైఫ్‌ని మార్చేసింది. నాకు పునర్జన్మని ప్రసాదించింది నా గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారైతే, నా జీవితాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసి, ఒక అద్భుతమైన దారిలో ఈరోజు ఆనందంగా ఉన్నాను అంటే, సేత్ మహాసేని, సేతు మహాజ్ఞానం డాక్ రాఘవేంద్రరావు నాయుడుపేట వారి ద్వారా నేను నాకు అందబడి ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నానంటే, నా గురువు పత్రిజీ గారు, నా రెండో గురువు రాఘవేంద్ర గారు. ఈరోజు ఇంత అద్భుతంగా, ఆనందంగా జీవిస్తున్నానంటే 2010లో సేతు మహాజ్ఞానం వర్క్‌షాప్‌కెళ్ళి నా లైఫ్‌ని పూర్తిగా మార్చుకున్నాను. నేను మైండ్ పవరు, థాట్ పవరు అద్భుతంగా చేయడం నేర్చుకున్నాను. ఒకప్పుడు ప్రతి దానిని నెగెటివ్‌గా చూసేవాడిని. ఎప్పుడైతే సేతు మహాజ్ఞానానికెళ్ళానో అక్కడ మొత్తం పాజిటివ్. పాజిటివ్ అసలు ఆలోచనలుని ఎలా మనం మార్చుకోవాలి? మనం చెప్పినట్టు మన మనస్సు ఎలా మాట వినాలి? అంటే ధ్యానానికి ముందు మనం మనస్సు చెప్పినట్టు మనం వింటాం మై డియర్ గాడ్స్. ధ్యానం చేసిన తర్వాత ఈ ఈ ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుందంటే, మనం చెప్పినట్టు మన మైండ్ వింటుంది. గుర్తుంచుకోండి. మనం చెప్పినట్టు మన మైండ్ వింటే అప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మన మైండ్ ఏం చెప్తుంది? నీకు అనారోగ్యం ఉంది అని చెప్తది. మనమేం చెప్తాము? నో, నో. నేనా ఐ యామ్ హెల్తీ. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనే ఆ థాట్‌ని మనం రిలీజ్ చేయగలుగుతాం. ఎప్పుడు? సేతు విజ్ఞానంలో సేతు మహాశయని జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో మైండ్ పవరు, థాట్ పవర్ అనేది పూర్తిగా మారిపోయి జీవితాన్ని అద్భుతంగా జీవించొచ్చు. ఆ విధంగా 2010లో నేను అందుకున్న సేతు మహాశయని, సేతు మహాజ్ఞానాన్ని ఈరోజు 2025 ఈరోజు ఇంత అద్భుతంగా ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ, ఎంతో ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఎన్నో అనుభవాలు పొంది, ఎంతో జ్ఞానం పొంది, ఈరోజు ఇంత అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా నేను, నా కుటుంబం జీవిస్తున్నాను అంటే సేతు మహాశయని, సేతు మహాజ్ఞానం. పత్రిజీ సార్ చెప్పిన అద్భుతమైన ఆ ధ్యానం, ఆనాపానసతి ధ్యానం, సేతు మహాసేన, సేతు మహాజ్ఞానం ఈరోజు నా లైఫ్‌లో పూర్తిగా నేను అద్భుతంగా మార్చుకొని ఆనందంగా ఉన్నానంటే, ఈ 2 నా జీవితాన్ని మార్చేసాయి మేడం. అలాగా సేతు మహాసేన, సేతు మహాజ్ఞానం నేను తీసుకొని
ఈరోజు ఆనందంగా జీవిస్తూ హ్యాపీగా ఉంటూ ఈ సేతు విజ్ఞానాన్ని ఈరోజు నేను క్లాసులు చెప్తూ నేను పొందిన అనుభవ జ్ఞానాన్ని అందరికీ చెప్తూ కౌన్సిలింగ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని ఆనందంగా తీర్చిదిద్దుకున్నాను మేడం. అది సార్ ఒక్క చిన్న డౌట్. ఇప్పుడు మనం ఆ చాలా మంది అనుకుంటారు, మనకి ఏదైనా రోగం వస్తే మన జెనెటిక్ లో ఉంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఉంది అని అంటారు. సో అది మీరు ఎంతవరకు చెప్పగలరు సార్? అంటే జెనెటిక్ లో ఉంటే కంపల్సరీగా మనకు ఆ ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే మనం అది మార్చుకునే శక్తి మన దగ్గర ఉందా? అది మీరు ఎలా దాన్ని సపోర్ట్ చేస్తారు? మీరైతే ఎంత ఏం చెప్తారు? జెనెటిక్ లో ఉంటే కంపల్సరీగా వస్తుందా మనకి? నో, అది మనం సృష్టించుకుంది, మనం క్రియేట్ చేసుకుంది. అది అంతేనా సార్? అంతే. ఇప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తారు సేతు మహాజ్ఞానం. అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. మీరేమనుకుంటున్నారు? జెనెటిక్ వల్ల మనకి అది వంశపారంపర్యంగా వస్తున్నది కాబట్టి మనం అనుభవిస్తున్నామనే ఆ థాట్ ని మైండ్ లో బాగా గట్టిగా పెట్టుకోవడం వల్ల అదే జరుగుతా ఉంది. ఓకే, సో మనం బ్రేక్ చేయొచ్చు అంటారు. బ్రేక్ చేయొచ్చు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకోగలుగుతావు. నీ రాతని నువ్వే రాసుకోగల శక్తి నీ దగ్గర ఉన్నది. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు యద్భావం తద్భవతి అని చెప్పారు. యద్భావం ఏంది? ఈ జెనెటిక్. అంటే వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి నేను అదే నాకు కూడా వస్తుంది అనే యద్భావం మీరు పట్టుకున్నారు కాబట్టి తత్ఫలితం అనుభవించవచ్చు. అదే యద్భావం నేనేం పట్టుకుంటాను? వంశపారంపర్యంగా నాకేం రాదు. నేను అది క్రియేట్ చేసుకుంటేనే నాకు వస్తుంది. అది నా లోపలికి రావాలంటే నా మనసులో నేను ఫస్ట్ అది వస్తదేమో అని భయపడితే అది నాకు వస్తుంది అని క్రియేషన్ చేసుకుంటేనే వస్తుంది అనే దాన్ని నేను నమ్ముతాను. అలాగా ఇక్కడైతే మటుకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, నువ్వు ఒక సృష్టికర్తవి. అంటే నీ పర్మిషన్ లేకుండా నీ లోపలికి ఒక అనారోగ్యం రాదు. నీ పర్మిషన్ లేకుండా నీ లోపలికి ఒక సమస్య రాదు. నీ పర్మిషన్ లేకుండా నీకు ఒక ఆర్థిక బాధ, ఇబ్బంది కూడా రాదు. అది ఎలా వస్తుందంటే, అది వస్తదేమో అన్న భయంతో నువ్వెప్పుడైతే ఉంటావో అది వచ్చి తీరుతుంది. అంటే మన ఓకే. ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలంటే సాధన, మెడిటేషన్ అనేది ఎప్పుడైతే సాధన పెంచుతామో, ఆ పెరిగినప్పుడు మన లోపల థాట్ పవర్ అనేది కూడా బాగా పెరుగుతుంది మేడం. అంటే మనం ఏం మార్పు. మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏం ఆలోచించాలనేది ఓన్లీ మెడిటేషన్ ద్వారా అయితే వస్తుంది. కానీ ఈ మనసుకి ధ్యానం ఎంత ఇంపార్టెంటో, ఆ ధ్యానం చేసినప్పుడు మన ఆలోచన విధానాలు పూర్తిగా మారిపోతాయి మేడం. ఓకే. అలాగా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని సేత్ మాస్టర్ అద్భుతంగా చెప్పారండి. అసలు సేత్ మాస్టర్ ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. 1965 నుంచి 1985 వరకు ఈ 20 సంవత్సరాల్లో ఒక ఆమెకి, అంటే సేత్ మాస్టర్ అనే ఆయన ఒక పూర్ణాత్మ మై డియర్ గాడ్స్. ఆ ఓకే. పూర్ణాత్మ జేమ్స్ రాబర్ట్స్ అనే ఒక ఆమెలో ఆ పూర్ణాత్మ వస్తుంది. ఆ పూర్ణాత్మ వచ్చి ఆ తలకాయ ప్రవేశం చేసి, ఆమెలో తలకాయ ప్రవేశం చేసి, ఆమె అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఆమె భర్త రాబర్ట్స్ బట్స్ అనే ఆయన ఆ 20 సంవత్సరాలు ఆమె అందించిన ఆ జ్ఞానాన్ని తీసుకొని ఈ భూమి మీదకు ఒక అద్భుతంగా ఇచ్చారు. దాని పేరే సేతు మహాజ్ఞానం. అంటే ఇది ఒక పూర్ణాత్మ ఇచ్చిన ఒక అద్భుతమైన మహాజ్ఞానం. దీని పేరు సేతు మహాజ్ఞానం. పత్రి గారు కూడా, మన గురువు గారు కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ భూమి మీద ఎన్నో జ్ఞానాలున్నాయి. అన్ని జ్ఞానాల్లో కల్లా అత్యుత్తమైన జ్ఞానం ఏదన్నా ఉందంటే సేతు మహాజ్ఞానం అని ఎన్నో సార్లు కడతాల్లో స్టేజ్ మీద సార్ చెప్పారు మేడం. అలాగా నాకు సేతు మహాజ్ఞానం అందడం, నా లైఫ్ పూర్తిగా నేను మార్చుకోవడం అనేది నాకు అద్భుతంగా జరిగింది. సేతు మహాజ్ఞానం అనేది ఈరోజు నేను సేతు మహా క్లాసులు చెప్పడం ఎంతో అద్భుతంగా నేను ముందుకెళ్తూ ఉన్నాను. అది మేడం సేతు జ్ఞానం గురించి. ఓకే సార్, మరి
మీరు ఇంతలా చక్కగా కౌన్సిలింగ్ ఇస్తూ ఎంతో మందిని అనారోగ్యాల నుంచి బయట తీశారు. సో మీ ఇది కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, ధ్యానం చేయాలి, కంటిన్యూగా ధ్యానం క్లాసులు చెప్పాలి అన్నా మీ ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి ఉంటుంది. అవునా యా కదా సార్? సపోర్ట్ యా చేసి. సో మీ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? దాని గురించి కొంచెం తెలియజేయండి. ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో మనం ఎదుటి వ్యక్తి మారలేదు అని అనుకుంటాం మనం. ఓకే, అది ఎస్ తప్పు. సార్. మనం మారితే ఎదుటి వ్యక్తి మారుతారు, గుర్తుంచుకోండి. నీలో ఓకే. మార్పు చూసే నీ భార్య మారద్ది, నీలో మార్పు చూసే నీ భర్త మారుతాడు. ఇదొక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా మనం అందరం అనుకుంటాం, నేను ఒక్కని మెడిటేషన్ చేస్తున్నాను, నేను ఒక్కని మారాను, మా ఇంట్లో మార్పు లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు అని ఎన్నోసార్లు మనం ఎంతో విధాలుగా అనుకుంటున్నాము అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే అసలు ఫస్ట్ నీ లోపల మార్పు ఉందా లేదా చెక్ చేసుకో. నీ లోపల మార్పు ఉండి వాళ్ళతో ప్రవర్తించే విధానం నువ్వు కానీ మారితే వాళ్ళు అద్భుతంగా మారుతారు. అక్కడ ఆ విధంగా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మై డియర్ గాడ్స్. నేను 2009లో మెడిటేషన్‌కి వచ్చాను. బాగా చేస్తున్నాను. సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాను. పవన్ ధ్యానం చేస్తున్నాడు అని బాగా అద్భుతంగా పేరు తెచ్చుకున్నాను. పవన్‌లో చాలా మార్పులొచ్చాయి. హ్మ్. మాట్లాడే విధానంలో కోపం తగ్గించుకున్నాడు. అయన్నీ వచ్చినాయి. అలాగా అంతా నేను సమాజంలో అంతా మంచి పేరు తెచ్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. లైఫ్‌ని హాయిగా ఉన్నా. కానీ ఇంట్లో మటుకు నాకు ఆ హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే నేను ఇంట్లో "నువ్వు మెడిటేషన్ చేయొచ్చు కదా!" అని చెప్పి నా మిసెస్‌ని అడిగితే, "నువ్వేం మారావు? నేను ఏం చేయాలి? నువ్వు ధ్యానం చేసి ఏం మారావు?" అని అడిగింది. అప్పుడు ఓకే. నాకర్థమైందనమాట. ఓహో! అదా సంగతి. నాలో మార్పు లేదు గాబట్టి నువ్వు మెడిటేషన్ చేయట్లేదు. అంటే ఎందుకనిందంటే నేనేమో ధ్యానం జేస్తున్నాను, బాగా పేరు తెచ్చుకున్నాను. బయటేమో మంచి పేరు తెచ్చుకున్నాను. ఇంట్లో చూస్తేమో నా అవతారం అట్టే ఉంది. నా ఆలోచనలు మారలా, నా కోపం పోలా, అన్నీ వాళ్ళ మీద అలానే చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఒక జ్ఞానం నేర్చుకున్నా. ఓకే, వాళ్ళు మారలేదు అంటే నేను మారాలి. ఆ మార్పనేది ఆమె ఎప్పుడైతే ఆ మాట అనిందో నేను 41 డేస్ ఒక ఆహ్, యజ్ఞంలాగా పెట్టుకొని, ఈ 41 డేస్‌లో ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న వాటికి కూడా నేను రియాక్ట్ కాకుండా ఆ! అద్భుతంగా రెస్పాండ్ అయ్యి, నేను నా పని నేను చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేయడం చేశానన్నమాట. అప్పుడు అక్కడ ఏమైందంటే ఈ 40 రోజుల్లో నా మిసెస్‌కి ఆహ్, ఒకసారి వాంతులు పూర్తిగా అవుతున్నాయి. అంటే ఓకే. పసరుతో గూడా వాంతులు కక్కుకుంటా ఉంది. ఒకరోజు ఒక నైట్. ఓకే. కక్కుకుంటా ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఈ 40 రోజులు యజ్ఞంలో జరిగింది గదా! ఒకసారి అడిగాను. అర్ధరాత్రి ఇంక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సెలైన్ పెట్టించాలి. అప్పుడు నేను అడిగానన్నమాట. "మెడిటేషన్ చేస్తావా?" అని అడిగితే ఓకే అనింది. అప్పుడు ఆ అర్ధరాత్రి 12:30, 1 గంటప్పుడు ధ్యానంలో కూర్చుంది. ధ్యానంలో కూర్చొని ఆ పసరుతో కూడిన ఆ వాంతులన్నీ తగ్గిపోయి, హాయిగా, అద్భుతంగా, ఆనందంగా నిద్రపోయింది. ఉదయం లేసి ఓహ్! ధ్యానంలో ఏదో పవరుంది. చాలా బాగుంది. ఇంక నువ్వు రోజు ధ్యానం చేసుకో. ధ్యానం క్లాసులకి వెళ్ళు అని నాకు అద్భుతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో అద్భుతంగా నాకు, నా ఇంట్లో, నా మిసెస్, నా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాలో మార్పు వాళ్ళు చూసారు. వాళ్ళలో మార్పు తెచ్చుకున్నారు. ఓహో! ధ్యానంలో ఏదో ఒక మహాశక్తి ఉంది. అది ధ్యానం చేసి వాళ్ళు చూసారు గాబట్టి దాన్ని పొందారు ఆ అనుభవాన్ని. అక్కడ ఒక లడ్డు అక్కడ బెట్టుకొని, ఆ లడ్డుని తినకుండా ఆ రుచి తెలియదు గదా! అలాగే ధ్యానం అనేది వాళ్ళు చేస్తేనే దాని యొక్క రుచి తెలిసింది. ఆ విధంగా వాళ్ళు చేసి ఈరోజు అద్భుతంగా, ఆనందంగా జీవిస్తున్నారు. ఎన్నో అనుభవాలు జరిగాయి నా మిసెస్‌కి. హ్మ్. ఒకసారి ఆమెకి బ్రెస్ట్ కణిత ఉంది. ఆ బ్రెస్ట్ కణిత డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆమె ఏదైనా రీసెర్చ్ చేస్తదనమాట. బ్రెస్ట్ కణిత నాకు ధ్యానంలోనే కరిగిపోవాలి అని కూర్చొని ధ్యానం చేసింది. అంటే ఒక 5 అవర్స్ ఒక సిట్టింగ్ కూర్చుంది. ఎర్లీ మార్నింగ్ 2 కూర్చొని 7కి లేసింది. అక్కడ అప్పుడు ఒక థాట్ ఒక సంకల్పం పెట్టుకుంది. ఏం సంకల్పం? నిజంగా మెడిటేషన్ కరెక్ట్ అయితే నిజంగా దేవుడనేవాడు ఉన్నాడు అంటే,
నిజంగా ఆ ఎనర్జీ మన లోపలికి ధ్యానం చేసిన దానివల్ల వస్తుంది అంటే ఖచ్చితంగా నేను 5 గంటల సేపు ధ్యానం చేస్తాను. నాకు పూర్తి కరిగిపోవాలి. నేను అప్పుడే నమ్ముతానని ఇంకా గట్టిగా ఒక సంకల్పం పెట్టుకొని కూర్చోవడం జరిగింది. ఆ 5 అవర్స్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆమె లేసి ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఇంకా రాత్రికి పడుకొని మళ్ళీ నిద్రపోవడం వల్ల ఆమెకేం జరిగిందంటే ఆ రోజు కలలో ఆమెకి ఎక్కడైతే కణిత ఉందో ఆ కణితిని తీసేయడం జరిగింది. ఎప్పుడైతే ఓ ఆ యాస్ట్రల్ సర్జరీ కణితి అంటారు అదేనా యాహ్! సార్? యాహ్! యాస్ట్రల్ సర్జరీస్ అంటారు. ఆ కణితి అనేది తీసేయడం జరిగింది. అప్పుడు నమ్మిందండి. అంటే ఒక ఆ కలలో ఏం జరిగిందంటే ఆహ్, ఈ మూతికి అదే ఆపరేషన్ చేసేటప్పుడు ఈ కట్టుకుంటారు గదా! మాస్కులు పెట్టుకొని అలాగా అక్కడ ఉన్న ప్లేస్‌లో అంతా తీసేసి అప్పుడు పక్క రోజు నాకు చెప్పింది. ఏదో జరిగింది నాకు పెయిన్‌గా ఉంది. అక్కడైతే గడ్డ కనిపించట్లేదు. రాత్రి కలలో ఇది జరిగింది అని. వెంటనే చూసుకుంటే ఆమెకి గడ్డ లేదక్కడ. క్లియర్ అయిపోయింది. అది దాని పేరే యాస్ట్రల్ ఆపరేషన్ సర్జరీస్ అండ్ హీలింగ్ సెంటర్. ఈరోజు నేను యాస్ట్రల్ ఆపరేషన్ సర్జరీస్ అండ్ హీలింగ్ వర్క్‌షాప్‌కి 3 డేస్ ట్రైనింగ్‌కి హైదరాబాద్ మియాపూర్‌లో జరిగితే, ప్రేమ్‌నాథ్ సారు, బాలకృష్ణ సారు, రామాచారి సారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే, నేనక్కడికెళ్ళి ట్రైనింగ్ అయ్యి, ఈరోజు అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని నేను అద్భుతంగా అందరికీ చెప్తూ, వాళ్ళకి ధైర్యాన్నిస్తూ, వాళ్ళ యొక్క జబ్బులు వాళ్ళు ఏ విధంగా పోగొట్టుకోవాలనేది ఒక కౌన్సెలింగ్ ద్వారా నేను ఈరోజు నేర్చుకున్నానంటే, ఓన్లీ మెడిటేషన్, సేతు విజ్ఞానం వల్ల ఇది నేర్చుకున్నాను. ఈ విధంగా నా ఇంట్లో నా మిసెస్ మారడం జరిగింది. నా పిల్లలు మారడం జరిగింది. అద్భుతంగా మా ఇంట్లో ఈరోజు ధ్యానం జరుగుతా ఉంది. ఈరోజు ధ్యానం క్లాసులకెళ్ళాలన్నా, ధ్యానం గురించి చెప్పాలన్నా నాకు ఏ అడ్డు లేదు. అది సో నాకు ఫ్యామిలీలో సపోర్ట్ ఉంది. ఫుల్ సపోర్ట్. యెస్. యెస్ మేడం. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ మరి మీరు ఫస్ట్ మీ ధ్యాన గురువు పత్రి గారు అని చెప్తున్నారు. సో యాహ్! పత్రి సార్‌ని మీరు ఎప్పుడు కలుసుకున్నారు? ఆయనలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి మెయిన్‌గా అనేది మాకు తెలియజేయండి సార్. గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలాయన గురించి చెప్పగలిగినంత శక్తి నా దగ్గర లేదు. ఎన్ని చెప్పాలో, ఎన్ని రోజులు చెప్పినా గూడా తనివి తీరదు. ఒక అవతార పురుషుడాయన అంతే. నిజంగా ఒక తండ్రి గూడా ఒక కొడుక్కి చెప్పడు ఆ విధంగా. అంత దగ్గర పెట్టుకొని ప్రతిదీ చెప్తాడాయన. నాన్న హ్మ్. వినే విధానం నేర్పిస్తాడు. మాట్లాడే విధానం నేర్పిస్తాడు. ఆ! తర్వాత మన నడవడిక ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ప్రతి ఒక్కటి నేర్పించాడండి. ప్రతి ఒక్కరు నేర్చుకున్నారందరూ. అలాగా ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఎంతో అద్భుతమైంది. ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానం ఏందంటే, ఆయనలో నేను చూసింది ఎప్పుడు ఎక్కడ కంప్లెయింట్స్ అనేది ఉండదు ఆయన దగ్గర. జడ్జిమెంట్ అనేది ఉండదు. చూడండి. కామెంట్స్ అనేది ఉండదు. తర్వాత ఆహ్, ఎక్కడ జోక్యం అనేది ఉండదు. ఆ! తర్వాత ప్రతిది ఓకే అంటాడాయన. ఎవరు ఏ జ్ఞానం చెప్పినా గూడా, ఏ అనుభవం చెప్పినా గూడా వింటారాయన. అలాగా పత్రి గారిని 2010లో చూసాను. ఓహ్! నెల్లూరులో మేము ఒక అద్భుతమైన క్లాసులు నిర్వహించే దాంట్లో నేను ఆర్గనైజింగ్ టీమ్‌లో ఉండడం ద్వారా గురువుగారితో నేను ఎన్నో సార్లు జర్నీ చేశాను. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. నాకు కొట్టారు, తిట్టారు, ముద్దు పెట్టాడు. ఈ విధంగా చెయ్యాలని చెప్పాడు. ఇట్టుండాలిరా, ఇట్టుండాలిరా అని చెప్పాడు. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ దేహము, ఈ మాంసపిండం, మంత్రపిండము ఏందంటే ఆయన పెట్టిన భిక్ష ఇది ఈరోజు నా ఈ జన్మ. అంత అద్భుతంగా పత్రి గారి దగ్గర ఏమి నేర్చుకున్నాం గాదు. నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే ప్రతిదీ ఆయన నేర్పించిందే. ప్రతిదీ ఆయన నేర్పించింది. సో, ఓకే. ఎంత హ్యాపీ అంటే, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం. ఎక్కువ మాట్లాడం. 2 మాటలు మాట్లాడి 2 మాట్లాడతాం. ఆయన కూర జేస్తాడు, కర్రీస్ చేస్తాడు. అవన్నీ ఎలా చేయాలి? అయన్నీ నేర్చుకోమంటాడు. ప్రతి దాంట్లో మనం సంగీతం నేర్చుకోమంటాడు. అన్నీ అసలు ఎంత అంటే గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దగ్గర నుంచి నేను అతి ముఖ్యంగా నేర్చుకుందేందంటే, నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్, నో కామెంట్స్. ఈ ఈ విషయాలు ఆయన దగ్గరున్నాయి. ఆ గుణాలు కలిగిన ఆ గురువు ఇప్పుడు ఎవరైతే పిరమిడ్ మాస్టర్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరైతే ఎంతమందైతే ఉన్నారో మాస్టర్స్ వాళ్ళందరూ పత్రి గారి గుణాలు, పత్రి గారి చైతన్యాన్ని లోపల పెట్టుకొని ఈరోజు ఇంత అద్భుతంగా ఈ సొసైటీలో ఎంతో మందికి ధ్యానానికి ఉపయోగపడుతున్నారంటే పత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన ఒక్క రోజు కూడా తీరిక లేకుండా 365 రోజులు తిరిగేవారు. ఊరు ఊరు తిరిగేవారు. ఉం? ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. సార్ ఏం సార్ మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అంటే, నా దగ్గర మహాజ్ఞానం ఉందంటారు. మహాజ్ఞానం మీ దగ్గర ఎలా వచ్చిందంటే, నా దగ్గర మహా ధ్యానం ఉంది అని చెప్తారు. చూసారా? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ఆనందం, ఆనందం వల్ల జీవితం అద్భుతంగా ఉందని ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆ ఏకైక గురువండి. ఒక అవతార పురుషుడండి. ఎన్నో, ఎన్నో అసలు ధ్యానాలున్నాయి. ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. ఏ సొసైటీ చెప్పింది మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు కళ్ళు మూసుకో, వేళలో వేలు పెట్టుకో, నీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు నీ సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టు. అదే ధ్యానం అని చెప్పారు. ధ్యానం చేస్తే బీపీ, షుగర్ నుంచి క్యాన్సర్ వ్యాధి దాకా పోతాయని ఎంత అద్భుతంగా ఏకైక గురువు చెప్పాడంటే, ఆ గురువు ఆరాలో ఆయన మనిషి రూపంగా ఉండి, ఆయన హ్మ్. ఈ జీవితంలోనే, ఈ జన్మలోనే మేము ఆయనతో ఉండి వర్క్ చేస్తున్నాం. మనమందరం చేస్తున్నామంటే, ఈ జన్మ ధన్యమైపోయింది. ఈ జన్మ చివరి జన్మ. ఈ జన్మని అద్భుతంగా మనం హ్యాపీగా జీవించాలి అంటే, ఆయన చైతన్యంతో ఈరోజు ప్రతి అడుగు, ప్రతి పని మేము చేస్తున్నాం ఈరోజు. అలాగా పత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒకటే చెప్తారు. ప్రతి క్షణం సత్య దర్శనం అనే పిఎంసి ఛానల్‌ని ఈరోజు ఏర్పరిచి, అద్భుతంగా ఎన్నో కోట్ల మందికి పిఎంసి ఛానల్ ద్వారా జ్ఞానాన్ని అందించి, ఎంతోమంది జీవితాలు బాగున్నాయంటే, ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ జన్మ. ఇంకెంత చెప్పినా తక్కువేనండి. వెరీ గుడ్. సరే, మరి ఈ నాయుడు గారి ధ్యాన కుటుంబం, మన నాయుడు గారు 1000 మందికి సరిపడే జూమ్ ని ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఈ నాయుడు గారి ధ్యాన కుటుంబం అనే జూమ్ ని నడుపుతున్నారు. సో యాహ్! దీంట్లోకి మీరు ఎలా అడుగు పెట్టారు? అండ్ ఇంకా 6 మంత్స్ నుంచి అసలు మీరు పొద్దున్నే 3ంటికి లేచి అందరి మేలు కోసం మీరు కష్టపడి గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఎంతో మందిని అనారోగ్యాలని తగ్గించారు. సో అది మీకు హ్మ్. స్ట్రెస్ అనిపించదా? అసలు మీరు పొందే సంతోషం ఏంటి దాంట్లో నుంచి? మీరు పొందిన మార్పులేంటి? అది చేయటం వల్ల ఆ వివరాలు చెప్పండి సార్. యాహ్! అద్భుతమైన క్వెషన్ ఇది. నేనిప్పటికి మెడిటేషన్‌కొచ్చి 15 సంవత్సరాలయింది. ఈ 15 సంవత్సరాల్లో నేనెప్పుడు గూడా తెల్లవారుజామున లేసి మెడిటేషన్ చేసేవాడిని కాదు. ఎక్కువ నిద్రపోయేవాడిని. కానీ నాకు ఒక తపనైతే ఉండేది. అయ్యో! బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి. అందరూ బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేస్తున్నారు. గురువుగారు గూడా బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయాలి. సంగీత ధ్యానం పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రాల్లో కూడా తెల్లవారుజామున ధ్యానం చేపిస్తారు. నేనేంటి ఇలా నిద్రపోతున్నానని ఒక తపనతో, బాధతో పడుకొని నిద్రపోయేవాడిని. కానీ ఓకే. ఒక 6 మంత్స్ బ్యాక్ ఆహ్, లాస్ట్ నవంబర్ ఎప్పుడో అనుకుంటాను. అప్పుడు ఆహ్, నాయుడు గారి కుటుంబంలో క్లాస్ ఇవ్వమని అడిగారు. అక్కడ ఓకే. దానికంటే ముందు శ్రీదేవి మేడం 108 రోజులు చేశారు అద్భుతంగా. చాలా సక్సెస్ అయింది. చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా ఎవరిని పెట్టాలా మళ్ళీ ఆహ్, లాంగ్ టైమ్ అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు నాకు వచ్చి పద్మక్క, జమ్మలమడుగు ప్రభాతక్క, వైజాగ్ సాయి కుమారి మేడం, తిరుపతి పద్మక్క వీళ్ళందరూ ఏం చేశారంటే, "అన్న మీరు ఎట్టైనా గూడా 41 రోజులు క్లాసులివ్వాలి" అని అడిగారు. ఓకే. అమ్మ! 41 రోజా? నేనంత తెల్లవారుజామున నేను నిద్ర లేయగలుగుతానా? నేను లేలేనే. అన్ని రోజులు నేను లేలేను. నేను ఒక 11 రోజులు ఇస్తాలే అని చెప్పినా గూడా, లేదు లేదన్నా మీరు రావాల్సిందేను అని. ఎందుకంటే నేను అద్భుతంగా గైడెడ్ మెడిటేషన్ చేపిస్తాను. గైడెడ్ మెడిటేషన్ అని పేరే గాని అక్కడంతా మౌన ధ్యానం ఉంటుంది. మౌనంగా ధ్యానంలోకెళ్ళిపోతారు. అంత అద్భుతంగా అక్కడ నేను చేపిస్తాను. అంటే నేను చేపిస్తానా అంటే నా ద్వారా ఆ మహోత్తర బాబాజీ వారే, మన గురువుగారు పత్రి గారే నా చేత చేపిస్తారండి. అక్కడ నేననేది ఉండదు. అంత అద్భుతంగా ఈరోజు చేయడం వల్ల, అక్కడ రోజు మెడిటేషన్ చేపించడం ఓకే. 11 రోజులన్నాను. సరే 41 రోజులు అడిగారు. 41 రోజులు అయిపోయింది. 41 రోజులు అయిపోయిన తర్వాత, అక్కడ ఈ 41 రోజులు
ఈ వచ్చిన ధ్యానులందరూ ఇంకా వాళ్ళ మౌత్ టాక్ వెళ్ళి చాలా బాగుంది, చాలా బాగుంది. తెల్లవారుజామున 3-6 వరకు నాయుడు గారి కుటుంబంలో ధ్యానం జరుగుతా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి పోతే హీలింగ్ ప్రాసెస్ బాగా జరుగుతా ఉంది అని ఇక్కడికొచ్చిన మెడిటేటర్స్ అంతా మౌత్ టాక్ వెళ్ళి, ఇక్కడ ఈరోజు మినిమము 300 మంది వస్తున్నారు రోజుకి. ఎంత వావ్! అద్భుతంగా ఉందంటే, ప్రతిరోజు నేనే వస్తున్నాను. నేను 2 వారాలకు ఒకసారి సెలవు పెడతాను. ఆ ఒక్కరోజు సెలవు పెడితే వేరే మాస్టర్స్ వచ్చి ధ్యానం చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా ఎదిగాను అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, నేను ఒకటే ఒక సత్యం చెప్తున్నాను. అది ఖచ్చితంగా మనం అందరం ఆచరించాల్సింది. తెల్లవారుజామున మటుకు లేసి మెడిటేషన్ చేయండి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు సో, నా జీవితం ఎంత బ్రహ్మముహూర్త ధ్యానం. ఆనందంగా యాహ్! బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేస్తే ఎవరికైనా వాళ్ళ అద్భుతంగా ఎదుగుతారండి. వాళ్ళ సమస్యలు పోతాయి. అనారోగ్యాలు పోతాయి. వాళ్ళు అద్భుతంగా జీవించగలుగుతారు. వాళ్ళు కోరుకున్నది కోరుకున్నట్టు సాధించగలిగే ఆ మహాశక్తి ఖచ్చితంగా బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయడం వల్లే వస్తుంది. నేనిప్పటికి ఒక 6 మంత్స్ నుంచి ఈ మెడిటేషన్ చేయడం వల్ల ప్రతిరోజు తెల్లవారుజామున 3కి లేస్తున్నాను. 3కి లేసి నేను మళ్ళీ 8 దాకా జూమ్ సెషన్‌లో ఉంటాను. 4 ఓహ్! గంటలకి వస్తాను. 4-6 వరకు ధ్యానం చేపిస్తాను. 6-7:30, 8 దాకా సజ్జన సాంగత్యం ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఈ జూమ్ వేదికలోకొచ్చి ధ్యానం చేసి వాళ్ళు ఎన్నో అద్భుతమైన సత్యాలు తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు అంటే ఇది నేను చేస్తున్నది కాదు. నా ద్వారా బాబాజీ వారు చేపిస్తున్న ఈ అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేను అందిస్తున్నానంటే ఎంతో, ఎంతో ఆనందం ఉంది మై డియర్ గాడ్స్. నాయుడు గారి కుటుంబానికి, నాయుడు గారికి నేను ఎంత ధన్యవాదాలు చెప్తున్నా. ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు. ఇప్పటికి మొన్ననే మారం సార్ చెప్పారు. 1650 రోజులయిందని. ఎంత అద్భుతంగా వాళ్ళు కష్టపడుతున్నారు. చూడండి. యెస్ సార్. వాళ్ళు కష్టపడేటప్పుడు నేను కష్టపడడానికి నాకేమి అనే ఒక తపనొచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 3కనేది నాకు పూర్తిగా మెలకువ వచ్చేస్తుంది. అలారం అయితే పెట్టుకుంటాను. అలారం కంటే ముందుగా లేసి అలారాన్ని ఆపి మళ్ళీ నేను నిద్ర లేస్తున్నాను. చూడండి. హ్మ్. నా లైఫ్ ఈరోజు ఇంత ఆనందంగా నేను ఇంత ఎనర్జిటిక్‌గా ఎంత బాగున్నాను. ఒక మాట్లాడే విధానం, ఒక ఆలోచించే విధానం, నా ప్రవర్తన, నాకు వినే విధానం, ఆహ్, ఆహ్, నా ఇంట్లో నా జీవితం ఇంత అద్భుతంగా మారింది అంటే బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయడం ద్వారా ఎంతోమంది మిత్రులని నేను నేను వాళ్ళ పరిచయాలు జరిగినాయి. అసలు ఈరోజు ఎంత ఆనందం అంటే నాకొక కుటుంబం ఉంది. తెల్లవారుజామున లేస్తే నాయుడు గారి ధ్యాన కుటుంబంలో మేమందరం కలుస్తున్నాము. ఎంతో అద్భుతంగా ఉంది. మేము గలవడం గాదు, మేము అందరికీ ధైర్యం ఇస్తున్నాం. మేము మీకున్నాం అని ధైర్యం ఇస్తున్నామంటే, ఈరోజు అందరూ పొందిన ఆ అనుభవ జ్ఞానాన్ని అద్భుతంగా వాళ్ళు బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేయడం వల్ల ఎంతో ఎదిగారు. వాళ్ళు ఎదగడం గాదు. వాళ్ళకి చెప్పడం వల్ల నా ఆత్మ ఎదుగుదలకి నేను అద్భుతంగా బ్రహ్మముహూర్త సమయంలో నేను నిద్రలేయడం ద్వారా నా ఆత్మ ఎదుగుదల నాకొచ్చింది మై డియర్ గాడ్స్. నా ఆత్మ ఈరోజు ఇంత అద్భుతంగా, ఆనందంగా ఉంది అంటే నేను బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేయడం ద్వారా. నిజంగా ఈ బ్రహ్మముహూర్త సమయానికి నేను అద్భుతంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సదాశ దేవతలుంటారు. హ్మ్. కోటానుకోట్ల దేవాది దేవతల సమక్షంలో అత్యద్భుతంగా ధ్యానం చేశాం. మొన్న కుంభమేళాలో అద్భుతంగా కుంభమేళా జరుగుతున్నప్పుడు ఇక్కడ ధ్యానం చేసి కుంభమేళా స్నానం చేసినట్లు విజువలైజేషన్ చేసుకొని మెడిటేషన్ చేశాం. ఆ! ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క ధ్యానం అద్భుతంగా ఉంటుంది. ప్రతి వారంలో శుక్రవారం, ఆదివారం కాంతి ధ్యానం చేపిస్తున్నాను. ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం. కాంతిని లోపలికి తీసుకొని ప్రతి అవయవాన్ని కాంతితో నింపుకొని, ఈ కాంతితో నిండిన ఈ కాంతి స్తంభం ద్వారా మహా అద్భుతంగా ఈ ప్రపంచానికి ప్రపంచ శాంతి కోసం భూమాత ఉన్నతికి, భూమాత ఎదుగుదలకు, భూలోకం ఉన్నతికి, గోమాత ఉన్నతికి, గోమాత పరిరక్షణకు, ప్రకృతి ఉన్నతికి, ప్రకృతి పరిరక్షణకు పత్రి గారి సంకల్పం శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్‌కి ఈ యొక్క కాంతిని పంపించి భూమాత శాంతికి, ప్రపంచ శాంతికి ఎంతో అద్భుతంగా ఒక విజువలైజేషన్ టెక్నిక్‌తో ధ్యానం, జ్ఞానం చేసి ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉన్నాము అంటే మై డియర్ గాడ్స్ ఎంత చెప్పినా తక్కువే. సో, నేను చెప్పేదొకటే. ఉదయం లేసి ధ్యానం చేయండి. మన జీవితం పూర్తిగా మారిపోవాలి అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో ధ్యానం చేయాల్సింది. ఆ రోజంతా ఆనందంగా ఉంటాం. ఎంత యెస్. ఆనందంగా ఉంటామంటే నీకున్న కష్టాలన్నీ పోతాయి.
ఆ రోజంతా ఆనందంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు అందరూ సహాయమే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. మేము నేర్చుకున్న జ్ఞానం ఏందంటే, బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేసి నేర్చుకున్న జ్ఞానం ఏందంటే, నేనెక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, నాకన్నా ముందు నా ద్వారా కాంతి ప్రసారాలు జరిగి, అక్కడ ప్రదేశంలో వాళ్ళ చైతన్యంలో పూర్తిగా మార్పొచ్చినట్లు సంకల్పించుకొని ధ్యానం చేసి అక్కడికి వెళ్ళడం ద్వారా అసలు అద్భుతాలు జరుగుతున్నాయి మై డియర్ గాడ్స్. నిన్ను బాధ పెట్టే వాళ్ళు కూడా నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. ఉమ్. అంత ఆనందంగా అంటే అంత ఎనర్జీ మన లోపలికొచ్చేస్తుంది. ఆ ఎనర్జీతో మన ఆరా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. మన ఆరా స్ప్రెడ్ అవుతుంది. తెల్లవారుజామున లేసి ధ్యానం చేయడం వల్ల, నువ్వు అందరికి ఈ జ్ఞానం చెప్పడం వల్ల, ఎంతెంత దూరం నుంచైతే వాళ్ళు ధ్యానం చేస్తున్నారో, ఆ ఆరా అక్కడి దాకా స్ప్రెడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కరోనా వల్ల ఈ జూమ్ వేదికలు వచ్చి ఎంతోమంది మాస్టర్స్‌గా తయారయ్యి, ఈ జూమ్‌లో ఇంత అద్భుతంగా ఉన్నారంటే, ఈ ఉన్న ఈ భూమి మీద ఉన్న ఈ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఉన్న జూమ్ వేదికలన్నిటికీ నేను కోటానుకోట్ల ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు చెప్తున్నాను. ఇంట్లో కూర్చొని ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఎంతోమంది మాస్టర్స్ జూమ్ వేదిక ద్వారా ఈ ప్రపంచానికి వాళ్ళందరూ తెలుస్తున్నారు. అలాంటి వాళ్ళలో నేనొకడిని ఉన్నానంటే, నేనెంత ఆనందంగా ఈ జీవితాన్ని జీవిస్తున్నానో. ఆ నాయుడు గారి ధ్యాన కుటుంబం అనే ఆ జూమ్ ఆ సరస్వతి వేదిక నాకు తెలియడం, నన్ను వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి దాంట్లోకి తీసుకురావడం అనేది వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేనొచ్చిన దాకా ఒప్పుకోలేదు. ఆహ్, నేను గూడా ఒకటే. భగవంతుడు నాకొక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖచ్చితంగా ఈరోజు ప్రతిరోజు 3 గంటలకు లేయడం, ఎంతో అద్భుతంగా లైఫ్‌ని హాయిగా, ఆనందంగా జీవిస్తున్నానంటే, నా జీవితం ధన్యమైపోయింది. ఈ జన్మని చివరి జన్మ చేసుకుంటున్నాను. థాంక్ యూ మై గాడ్స్. సో బ్రహ్మ ముహూర్తంలో అంత పవర్ ఉంది అని చెప్తున్నారు. అంతే కదా సార్? యెస్. వెరీ యాహ్! సో ఖచ్చితంగా ఉంది. శాకాహారం గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు శాకాహారులు అయ్యి ఉంటేనే ధ్యానం చేయాలా? లేకపోతే యాహ్! ధ్యానం చేసే వాళ్ళందరూ ఆటోమేటిక్ గా శాకాహారులు అవుతారా? మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా శాకాహారులు కావాల్సిందే. నువ్వు శాకాహారి అయ్యి ధ్యానం చేయవలసిన అవసరం లేదు. నువ్వు ధ్యానం చేస్తూ శాకాహారిగా మారొచ్చు. ఓహ్! గుర్తుపెట్టుకో. నువ్వు ధ్యానం చేస్తూ శాకాహారిగా మారొచ్చు. శాకాహారము తింటే నీ లోపల సాత్వికమైన ఆలోచనలొస్తాయి. అద్భుతంగా ధ్యానానికి నువ్వు తీసుకున్న శాకాహారం సహకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కానీ ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాల్సిందే. శాకాహార విశిష్టత గురించి, ఆహ్, ప్రావీణ్యత గురించి, శాకాహారం గురించే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మా ఉద్దేశ్యం ఏందంటే శాకాహార ప్రచారం. దీనిలో సకల కోటి జీవరాశుల్లో గూడా ఒక ఆత్మ ఉందన్న సత్యాన్ని తెలుసుకొని, ఆ సకల కోటి జీవరాశుల్ని ఆనందంగా జీవించేందుకు ఒక అద్భుతమైన శాకాహార ప్రచారం. ప్రతి ఒక్కరు శాకాహారం తినాల్సిందే. అసలు శాకాహారం తినే ధ్యానానికి రావాలని చెప్తాం. కానీ ఇక్కడ అది శాకాహారమే తినాలి అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మాంసాహారం తినాలన్న ఆలోచనలొస్తాయి కాబట్టి, నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు శాకాహారమే తీసుకో. ధ్యానం చేస్తూ నువ్వు మాంసాహారాన్ని తినలేవు. ఎందుకంటే, దైవానికి సంబంధించిన ఒక దైవత్వానికి సంబంధించిన ఆ మహాశక్తిని నీ లోపల తీసుకున్నప్పుడు నీ ఆలోచనలంతా ప్యూరిటీగా మారిపోయి, అద్భుతంగా, ఆనందంగా ఎదుటి వ్యక్తిలో గూడా దైవత్వాన్ని చూస్తావు. సకలకోటి జీవరాశిలో గూడా దైవత్వాన్ని చూస్తావు. నువ్వు తినవు. ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత ఒక జ్ఞానం అనేది తెలుస్తుంది. ఏమి జ్ఞానం? ఈ ఆటోమేటిక్ యూనివర్స్ గా అంతా మన మైండ్ మారుతుందంటారు. సార్? పూర్తిగా ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఒకటి ఎగ్జాంపుల్ మేడం. మనము ఆహ్, ఒక సిగరెట్ తాగేవాడున్నాడు. సిగరెట్ నువ్వు యెస్ సార్. పూర్తిగా మానేసేసి ధ్యానం చేయాలి అంటే, ఆ సిగరెట్‌లు ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది. హ్మ్. అదే అవును. ఆహ్, ఓహ్! నువ్వు రోజుకి 10 కాలుస్తున్నావు. రోజుకి 2 కాల్చు లేదంటే 4 కాల్చు. తర్వాత నిదానంగా తగ్గించుకుంటూ వచ్చి ఆ! రోజుకి ఒకటికొస్తాడు. వారానికి ఒకటికొస్తాడు. నెలకు ఒకటికొస్తాడు. అట్లా తగ్గించి పూర్తిగా తగ్గించుకోగలుగుతాడు. ఎప్పుడైతే మనం పూర్తిగా వద్దు అంటామో, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఒస్తుంది. ధ్యానం ఓకే. చేస్తూ నువ్వు ఏదైనా చేయగలుగుతాననుకున్నప్పుడు, అప్పుడు నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటావు.
అప్పుడు భగవంతుడు నీకు అండగా ఉంటాడు. నీ ఓ, నీడ ఎలా వస్తుందో ధ్యానం చేసేటప్పుడు, నువ్వు నడుస్తుంటే నీ నీడ ఎలా వస్తుందో ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం చేసిన ఈ జీవితంలో దైవత్వ శక్తి నీ నీడ లాగా నీకు పక్కన ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఓకే. తినాలనుకున్నా తినలేం మై డియర్ ఫ్రెండ్స్. ఉమ్. సో గుర్తుంచుకోండి. అలా మనం ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్ గా మనమే మనలో మనకే మార్పు వస్తుంది. ఎస్ సార్, ఖచ్చితంగా వెరీ వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. సాధన నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఈరోజు ఓకే. దేనికి మేడం? ఈరోజు ఎంతో మంది సినీ యాక్టర్స్, హిందీ యాక్టర్స్ వెజిటేరియన్ గా మారిపోయినారు. ఆ? అవును. ఆమ్, అవును. ఆ, ఫారెన్ స్టేట్స్ లో కూడా వెజిటేరియన్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎస్ సార్. మనం వెజిటేరియనే తినాలి. సకలకోటి జీవరాశుల ఆ, ఆనందం, సకలకోటి జీవరాశులు కూడా అద్భుతంగా జీవించాలి ఈ భూమి మీద. జీవించడానికే వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. సో చాలా బాగా శాకాహారం అనేది మన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. నువ్వు శాకాహారిగా మారాల్సిందే. శాకాహారే నీ జీవితం లక్ష్యం. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు మై డియర్ గాడ్. నువ్వు శాకాహారిగా మారు. మా గురువుకి అదే ఇష్టం. ఓకే. పత్రి గారు అదే చెప్తారు. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలే, శాకాహారిగా మారు. నువ్వు అనుభవించాల్సిన కర్మలు సగం పూర్తిగా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో మిగతా కర్మలన్నీ దగ్ధమైపోతాయి. శాకాహారిగా మారితేనే సగం జీవితం మారిపోయింది అంటున్నారు. మిగతా సగం ధ్యానం చేస్తే పూర్తిగా మారిపోయి ఈ జీవితాన్ని ధన్యం చేసుకుని ఈ జీవితాన్ని చివరి జన్మ చేసుకోవచ్చని గురువు గారు అద్భుతంగా చెప్తున్నారు మై డియర్ గాడ్స్. అహింసహిత భూమాత సాక్షాత్కారం చేయాలి మనం. సకలకోటి జీవరాశుల్లో కూడా ఒక అద్భుతమైన దైవశక్తి ఉంది అన్న సత్యం మనం తెలుసుకున్న తర్వాత వాటిల్ని తినకూడదు. గుర్తుపెట్టుకోండి. అవి కూడా మనలాగా జీవించడానికి వచ్చాయి. నేను ఎంతో మందికి శాకాహారం గురించి చెప్తే కళ్ళు నీళ్ళు పెట్టుకొని మాంసాహారం మానేసి శాకాహారంగా మారి ఈరోజు అద్భుతంగా జీవిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక శాకాహారం కథ గురించి చెప్తాను. అద్భుతంగా తటవర్తి వీరరాఘవరావు గారు ఆయన పుస్తకాల్లో ఎప్పుడు వేసుంటారు ఆ కథని. మాకు కూడా ఒక చెప్పండి యజమా సార్. ఒక యజమాని ఒక యజమాని ఒక గొర్రె పిల్లని సాకుతుంటాడు. వాళ్ళిద్దరికి ఎంతో అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఓకే. ఆ గొర్రెకి ఆ యజమానికి ఎంత అవినాభావ సంబంధం అంటే ఒక ఫ్రెండ్షిప్, ఒక బంధువు, ఏదైనా అంత హ్యాపీగా ఉంటారు. అది పెద్దదవుతుంది. ఎస్ సార్. ఆ పెద్దదైన తర్వాత ఆ గొర్రెని ఆ యజమాని అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు ఆ గొర్రె ఏడుస్తుంది. అరే నా యజమాని ఏడి? నేను ఈ లారీలో ఎక్కున్నాను. నాతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఏంటిది? అసలు నా యజమాని ఎక్కడ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నా యజమానికి నేనేం పొరపాటు చేశాను? నేనేం తప్పు చేశాను? నా యజమాని నాకు కనపడట్లేదే అని ఆ గొర్రె ఏడ్చిన ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. చివరికి ఆ గొర్రెలన్నిటిని ఒక దగ్గరికి తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారంటే జంతు వధశాలకి ఆ గొర్రెల్ని తీసుకెళ్తుంటే అప్పుడు ఆ అక్కడ ఆ గొర్రెలంతా చంపుతున్న ఆ దృశ్యం చూసి ఈ గొర్రె ఏడుస్తుంది. అయ్యో నేనేం పాపం చేశాను? నా యజమానికి నేనేమన్నా కష్టం పెట్టానా? నన్ను ఈ విధంగా అమ్మేసాడని చెప్పి ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. చివరికి ఓకే. దీనికన్నా ముందు ఉన్న గొర్రెను చంపుతూ ఉంటే ఏడ్చేస్తుంది. అయ్యో నన్ను కూడా ఇలా ఇప్పుడు చంపేస్తారా అని నన్ను కూడా ఎస్ సార్. నన్ను కూడా ఇలా చంపేస్తారా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దా ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. చివరికి ఆ గొర్రెను చంపడానికి తీసుకొని వస్తే ఆ గొర్రె తలని ఆ దాని మీద పెట్టి కత్తితో నరుకుతుంటే అది ఆ కత్తి సరిగా తెగక ఆ కత్తితో ఇట్ట అంటూ ఉంటే అల్లాడి ఆ నరకం అనుభవించి చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఆ గొర్రెని చచ్చిపోయిన తర్వాత దానిని ఎంతో మంది తీసుకొని ఎన్నో రకరకాలుగా చేసుకొని తినేస్తారు. దాని ఆత్మ, ఆ గొర్రె ఆత్మ పైకెళ్తుంది. దేవుడు అడుగుతాడనమాట ఆ గొర్రెని, నిన్ను ఇంత హింసించి నిన్ను చంపారు కదా, నువ్వు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటావా? నీకు ఒక జన్మనిస్తాను అని
ఆ గొర్రెని అడిగితే ఆ గొర్రె చెప్తుందన్నమాట. ఆ, వాళ్ళకేం తెలీదు. వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళనేం శిక్షించొద్దు. కాకపోతే నాకొక మానవ జన్మనివ్వండి. ఆ మానవ జన్మని తీసుకొని నేను కిందకెళ్ళి సకల కోటి జీవరాశుల్లో కూడా ఒక ఆత్మ ఉందన్న సత్యాన్ని తెలియజేస్తాను అని ఆ గొర్రె ఒక జన్మని తీసుకొని కిందకు వచ్చి అద్భుతంగా శాకాహార ప్రచారం చేస్తూ శాకాహార విశిష్టత గురించి చెప్తున్న ఆ గొర్రెల్నే ఈ ఈ గొర్రె నేను. నిజంగా ఇలాంటి అద్భుతాలను మేము శాకాహార ప్రచారం శాకాహార విశిష్టత గురించి చెప్తున్నామంటే ఈ గొర్రెకున్న జ్ఞానం కూడా మనిషికి లేదు మై డియర్ గాడ్స్. ఒకసారి జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆ కోళ్ళని గొర్రెల్ని మేకల్ని అంతా వదిలేసేసేయాలండి మై డియర్ గాడ్స్. ఉమ్, అలాంటి నాన్ వెజ్ అనేది తినకూడదు. ఓకే. శాకాహారం మానవాహారం. శాకాహారం మానవాహారం, మాంసాహారం రాక్షసాహారం. గుర్తుంచుకోండి. ఆ గొర్రె కథ ఎవరైతే వింటారో అద్భుతంగా వాళ్ళు మారిపోయి ఉమ్, ఖచ్చితంగా శాకాహారులుగా ఎంతో మంది మారారు మై డియర్ గాడ్స్. నేను ఎన్నో క్లాసులు చెప్పాను. ఎంతో మంది పర్సనల్స్ గా కౌన్సిలింగ్ చేసిన వాళ్ళందరూ మారిపోయి ఈరోజు శాకాహారులుగా ఉన్నారు. ఈరోజు వరల్డ్ వైడ్ శాకాహార ప్రచారం జరుగుతూ ఉంది. ఎంతో మంది గ్రేట్ అధికారులు, సినీ యాక్టర్స్ కానీ అందరూ దాని యొక్క విశిష్టత తెలుసుకొని శాకాహారంలోకి మారిపోయినారు మై డియర్ గాడ్స్. సో శాకాహారం మానవాహారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మోటో శాకాహార విశిష్టత. శాకాహారం. మా గురువు గారు పత్రి గారు నోట్లో నుంచి మాట వచ్చిందంటే శాకాహారం గురించే వస్తుంది. ఎంత అద్భుతం చూడండి. మాకు 3 లక్ష్యాలు ఉన్నాయి. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఈ మూడిటిల్లో అత్యంత ఎక్కువ శక్తివంతమైన ప్రచారం శాకాహార ప్రచారం. సో అందరం శాకాహారులుగా మారుదాం. శాకాహారులుగా మారి శాకాహార ప్రచారాన్ని అందరికీ చేసి శాకాహార విశిష్టత గురించి చెప్పి ఈ అద్భుతమైన సమాజాన్ని అద్భుతంగా ఆనందంగా ఓర్పు సహనం ప్రేమతత్వం క్షమా గుణాలతో శాకాహారం తీసుకుంటే మారుతారని చెప్పి సాత్వికమైన ఆలోచనలతో మారుతారన్న ఈ సత్యాన్ని తెలియజేసి ఒక అద్భుతమైన ప్రచారం జరుగుతూ ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్, ఎంతో మంది కొన్ని లక్షల కోట్ల మంది ఈ రోజు ప్రతి ఊళ్ళో శాకాహార ప్రచారం జరుగుతూ ఉంది. ఈ శాకాహార ప్రచారానికి కోటాను కోట్ల ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ. చాలా చాలా మీ విలువైన టైం మాకు ఇచ్చి ఎన్నో విషయాలు తెలిపారు. ఇలా మన నాయుడు గారి ధ్యాన కుటుంబంలో ఎంతో మంది రియల్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళని ప్రతి ఒక్కరిని వారానికి ఒకరుని మనం పిలిచి ఇలా వాళ్ళ యొక్క పరిచయాన్ని మనం తీసుకుందాం సార్. సో సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఆ శిరీష మేడం గారికి, నాయుడు గారి కుటుంబంలో నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన గ్రేట్ మాస్టర్స్ అందరికీ, నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు సహాయం చేస్తున్న, నాకు అద్భుతంగా నా పక్కనే ఉండి ప్రతి క్షణం నాకు ఎంతో ధైర్యాన్ని అద్భుతాన్ని ఇస్తున్న గ్రేట్ మాస్టర్స్, జమలమడుగు ప్రభావతక్క కానీ, హనుమంతన్న కానీ, బుచ్చి పద్మక్క కానీ, ఇంకా చాలా మంది, వాళ్ళకి పేరు పేరున నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళ వల్ల ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఏ అవకాశం ఇచ్చిన నా గురువు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల తల్లికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. లాస్ట్ లో ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా పాప పేరు నా గురువు గారు తల్లి పేరు పెట్టుకున్నాం. గురువు గారి పేరు ధర్మపత్ని. ఇద్దరు వాళ్ళ పేర్లు కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఆ పేరు ఏంటంటే స్వర్ణ సుభాషిణి. స్వర్ణ అంటే స్వర్ణమాల తల్లి, సుభాషిణి అంటే సుభాష్ పత్ని, అంటే స్వర్ణ సుభాషితాలు పలుకుతుంది అని దీని పరమార్థం. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.